సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. సింధు జలాలను ఆపిన ప్రధాని మోదీ పాకిస్తాన్కు మరణ శిక్ష విధించినట్టేనా? కాదని చెప్పడానికి లేనేలేదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే సింధు నీళ్లను ఆపితే చాలు పాకిస్తాన్పై యుద్ధం గెలిచినట్టే. ఎందుకంటే సింధు జలాలు పాకిస్తాన్కు అంత అత్యంత అవసరం. ఇంతకీ సింధు జలాలు ఆగిపోతే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? సింధు నది పాకిస్తాన్కి జీవనాడి వంటిది. ఎలాంటి ఆటంకం లేకుండా సింధు నదిలో నీరు పారితేనే పాకిస్తాన్ పచ్చగా ఉంటుంది. సింధు నదిలో నీరు ఆగిపోతే పాకిస్తాన్లో 80% వ్యవసాయం ఆగిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్లోని 80% వ్యవసాయం కేవలం సింధు నదిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతోనే పాకిస్తాన్ తమ గొంతును బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. పాక్ ప్రధాని సైనికాధికారులు చివరికి లష్కరే తొయ్బాను నడిపించే ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సింధు నది జలాలతో మోదీ పెట్టిన గురి పాకిస్తాన్కు ఉరి అనే చెప్పాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం చాలా ముఖ్యమైన అంశం. జీడిపిలో 19% వాటా వ్యవసాయానిదే. శ్రామిక శక్తిలో 42.3% వాటా కలిగి ఉంటుంది. గోధుమ, వరి, చెరుకు, పత్తి పాకిస్తాన్లో ప్రధాన పంటలు. సింధు జలాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్లోని వ్యవసాయ భూములకు 100% నీటి సరఫరా లేదు. పాకిస్తాన్లోని అనేక సారవంతమైన భూములు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సింధు పరివాహక ప్రాంతంలో ప్రవహించే నీటితోనే పాకిస్తాన్లో 80% వ్యవసాయం సాగుతోంది. అంతేకాదు పాకిస్తాన్కు అవసరమైన విద్యుత్తులో కూడా సింధు దాని ఉపనదులపైనే 3 అంతలు ఉత్పత్తి అవుతోంది. ఈ పరిస్థితుల్లో సింధు నది జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్కు ఉరి బిగించినట్టే అవుతుంది. పంతొమ్మిది 1960లో ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్న సట్లెజ్, రావి, బియాస్ నదుల నీటిని భారత్ వాడుకోవాలి. అలాగే పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల్లో 80% నీటిని పాకిస్తాన్ వాడుకోవాలి. ఇప్పటికీ ఈ నదీ జలాల వినియోగంపై భారత్, పాకిస్తాన్ల మధ్య విభేదాలున్నాయి. భారత్ చేపట్టిన కొన్ని హైడల్ పవర్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సో ఇప్పుడు గనక ఈ నదీ జలాలను పూర్తిగా భారత్ నిలుపుదల చేస్తే పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తుంది. తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మోదీ గురి పాకిస్తాన్కు ఉరిగా మారిందని చెప్పాలి. సింధు నది ఒప్పందం రద్దయితే భారత్కు ఆ నదీ జలాల వినియోగంపై పూర్తి స్వేచ్ఛ వస్తుంది. ఒప్పందం అమల్లో ఉన్నంతకాలం సింధు నదిపై భారత భూభాగంలో ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా పాకిస్తాన్కు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇప్పటికే భారత్ చేపట్టిన హైడల్ పవర్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దయితే భారత్ ఇండస్ వాటర్ సోర్స్ పైన ఎలాంటి ప్రాజెక్టులనైనా నిర్మించుకునే వీలుంది. 2016లో జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ల దాడి తర్వాత సింధు నది పరివాహక ప్రాంతంలో రిజర్వాయర్లు, డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఆనకట్టల నిర్మాణం కూడా కొనసాగింది. అయితే భారత్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించే నదుల నీటిని పూర్తిగా నిలువరించే సామర్థ్యం ఈ ప్రాజెక్టులకు ఇప్పుడు లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ వచ్చే ఎండాకాలంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సింధు జలాలను ఆపే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. సో రానున్న సమ్మర్లో పాకిస్తాన్కి నీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు సింధు నదితో ముడిపడి ఉంది. అంతేకాదు పాకిస్తాన్ వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా 90% సింధు నది ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ అటు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులకు గురికాక తప్పదు. అంతేకాదు మోదీ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్పై యుద్ధం గెలిచిన దానితో సమానమనే చర్చ జరుగుతోంది. అయితే సింధు నదీ జలాలని ఇప్పటికిప్పుడు ఆపగలిగే శక్తి భారత్కుందా? నిలుపుదల చేయడానికి ఎంత సమయం పడుతుందన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా సింధు నది జలాల ఒప్పందం రద్దు భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలకు కారణం అవ్వచ్చన్న చర్చ మాత్రం ప్రపంచ వేదికపైకి వెళ్ళిపోయింది.
మరి భారత్ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గుతుందా లేదంటే కఠినంగా ఉంటుందా అన్నది ఇక్కడ ఆసక్తికర అంశం. భారత్ నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుందో మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.